హలో! ఇదొచ్చేసి పార్ట్ 3. పార్ట్ 1, 2 చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అనేది ఇస్తాను. ఫైనల్లీ ఎప్పటినుండో అనుకుంటున్న మురుదేశ్వర్ టెంపుల్ చూడాలని చెప్పేసి ఆ డ్రీమ్ అనేది నిజమైపోయింది. సో, ఫైనల్లీ మురుదేశ్వర్ టెంపుల్‌కనేది వచ్చాము. 2కి అలా వచ్చాము మేము. ఆ సరౌండింగ్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. అబ్బా! ఎంత బావుందో అసలు. పక్కనే సముద్రం అండ్ ఆ గోపురం చూడండి ఎంత పెద్ద గోపురమో. అసలు చూడ్డానికైతే మాకు 2 కళ్ళు సరిపోలేదు. అంత బావుంది. అంత హైట్ ఉంది. 1, 2, 3 టెంపుల్ క్లోజ్ అంట. సో, మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. మేము 2కి అలా వెళ్ళాము. సో, డ్రైవర్ అంకుల్ చెప్పారు, ఇక్కడే అన్నదానం పెడతారు, వెళ్ళి తినేసేయండి, అంతలోకి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు, వెళ్ళి చూడొచ్చు అన్నారు. సో, మేము ఇక్కడ వచ్చేసి అన్నదానం అనేది తిన్నాము. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా అన్నదానం కనుక పెడుతుంటే కంపల్సరీ వెళ్తాము. అస్సలు మిస్ అవ్వము మేము. మాకైతే చాలా బాగా ఇష్టము. మీరు కూడా అంతేనా? మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్స్లో అన్నదానానికి వాటికి వెళ్తారా? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఫుడ్ మాత్రం చాలా ఎమ్మిగా ఉంది. తినేసి ఇంకా మళ్ళీ మేము ఇక్కడ పైన వచ్చేసి శివుడి స్టాచ్యూ ఉన్నది కదా పెద్దది. ఆ స్టాచ్యూ చుట్టూ రోడ్ అనేది వేశారు. దాని చుట్టూ ఒక రౌండ్ అనేది మనం ప్రదక్షిణ చేసేటట్లు. ఇంకెటు మీకు టైం ఉంది కదా, ఒక రౌండ్ వేయండి, వేద్దామా అని అంటే సరే అన్నాము. సో, ఇంకా ఎటు టైం ఉందని చెప్పేసి ఒక రౌండ్ అనేది చుట్టూ తిరిగాము. చాలా బాగా అనిపించింది. అక్కడ అయిపోయాక దాని కిందనే వచ్చేసి అసలు ఆత్మలింగాలు ఏంటి, దాని స్టోరీ అవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో, మనీ కట్టి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఎటు టైం ఉందని చెప్పేసి వెళ్ళాము. ఒక 15 మినిట్స్ అలా స్టోరీ మొత్తం కూడా విన్నాము. సో, అప్పుడు అర్థమైంది నాకు దీని స్టోరీ వచ్చేసి మురుదేశ్వర్ స్టోరీ. అక్కడ వచ్చేసి స్టాచ్యూ ఉంది కదా, ఇది వచ్చేసి మేము గోపురంలో 18th ఫ్లోర్ ఎక్కేసి మనం ఎంత చూడొచ్చు కదా. లిఫ్ట్ అనేది ఉన్నది, లిఫ్ట్ మీద పైకి వెళ్ళొచ్చు. సో, ఇది వచ్చేసి మాన్సూన్ కదా, పెయింట్ అంతా పోయినాయి అని చెప్పేసి పెయింట్ వేద్దామని చెప్పేసి శివుడికి స్టాచ్యూకి అట్లా పెట్టారు. సో, మా దర్శనం అంతా అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. లోపలే మేము ఇంకా అభిషేకం చేయించుకున్నాం, రుద్రాభిషేకం చేయించుకొని ఒక 15 మినిట్స్ లోపలే కూర్చున్నాము. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేసి చూసేసి లోపలికి 15 మినిట్స్ కూర్చొని అంతా అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసి స్నాక్స్ అనేది తిన్నాము. 6కి అలాగా మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టేషన్కి అనేది వచ్చాము. అక్కడ 2 కిలోమీటర్స్ అలా ఉన్నిద్ది. అలా అయిపోయింది సక్సెస్ఫుల్గా మా గోకర్ణ ట్రిప్ వచ్చేసి. లెంత్ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మా గోకర్ణ ట్రిప్కి ఎంత అయింది, బడ్జెట్ అంతా కూడా చెప్పాను. సో, మిస్ కాకుండా లెంత్ వీడియో అనేది చూడండి. థ్యాంక్ యూ.